తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు వానాకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో పంపిణీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది. ఇక్కడ సాగులో ఉన్నటువంటి 15 ఎకరాల పైకి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో దాదాపు 70 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 8,500 కోట్ల రూపాయల నిధులను ప్రవేశపెట్టినట్లు రైతన్నల ఖాతాలలో జమ చేసినట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి. ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ సాగులో ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు జమ కాని వారికి ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరికైతే రైతు భరోసా నిధులు ఇంకానైతే జమ కాలేదో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. సో రైతు భరోసా నిధులు జమ కాని వారికి ఎప్పటి నుంచి ఇంకా ఎన్ని రోజులలో వారికి రైతు భరోసా డబ్బులు వానాకాల పెట్టుబడుల సాయం కింద డబ్బులు జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ నిధి కింద మనకి 20 విడత కింద 2,000 రూపాయలు డబ్బులు కూడా ఎవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. ఇక మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 20 విడత కింద 2,000 రూపాయల పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు ఇటు రైతు భరోసా నిధులు వానాకాల పెట్టుబడుల సాయం కింద ఎవరికైతే జమ కాలేదో వారికి ఇంకా ఎప్పుడు జమ చేయబోతున్నారు, ఏ జిల్లాలలో ఈ డబ్బులను మనకి ముందు రోజులలో జమ చేయబోతున్నారు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు జమ కాని వారి ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 20 విడత కింద పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం మీద జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు కేవలం ఎవరి ఖాతాకైతే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ వివరాలు అనేది పూర్తిగానైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలని జమ చేయబోతున్నారు. ఇక 19వ విడత కింద ఎవరి ఖాతాకైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉన్నారో చేయించుకోలేకపోయారో వారికి డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇక ఈసారి కూడా అటువంటి అప్డేట్స్ అనేది చేయించుకున్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇచ్చిన 9 రోజులలోనే దాదాపు 70 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 8,500 కోట్ల రూపాయలు మనకైతే జమ చేయడం అయితే జరిగింది. 15 ఎకరాల పైకి ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు డబ్బులను పంపిణీ చేశామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక అన్నీ అయిపోయాక కూడా ఎవరికైతే ఇంకా అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే డబ్బులు ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో వారిని దృష్టిలో పెట్టుకొని కూడా వారికి డబ్బులను జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. వారి ఫిర్యాదులు అనేది ఇచ్చినట్లయితే ఏవో కార్యంలో వారి బాధలు అనేది అంటే వారి ఎందుకు డబ్బులు జమ కాలేదో తేల్చి వాళ్ళకి డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రైతు సహాయక కేంద్రాలలో ఫిర్యాదులు దరఖాస్తు ఫారంని ఇవ్వాలన్నట్లయితే తెలపడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్క రైతు ఇప్పటివరకు డబ్బులు జమ కాని వారి రైతన్నుల ఖాతాలలో వారు వెళ్ళి వెంటనే ఫిర్యాదులు చేయాలని అయితే సూచించడం అయితే జరిగింది. ఇక మీకు డబ్బులు పడ్డాయని అయితే కిందనైతే కామెంట్ చేయండి. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.